ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్య ధ్యానము అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. నేను చదువుతూ ఉన్నాను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను అని ఈ వాక్య భాగములో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి వెళదాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు. వాక్యము నీది, నేను నీవాడను. ప్రభువా, నీ పక్షము నిలబడుతుండగా నన్ను నీ సిలువచాటును మరుగుపరిచి వింటున్న బిడ్డలకు ఆశీర్వాదకరంగాను వారి జీవితాలకు ఈ వాక్యము ప్రభువా ప్రయోజనకరంగాను ఉపయోగకరంగాను మార్చమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఈ వాక్యమును వినుటకు సిద్ధపడుతున్నారో వారితో ఈ వాక్యములో నుంచి, ఈ వాక్యపు వెలుగులో నుంచి మీరు మాట్లాడమని, వారిని దర్శించమని, ప్రభువా నీ గొప్ప కార్యములు వారి పట్ల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు గారు యెరూషలేమునకు వెళ్ళుటకు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై ఉన్నట్లుగా దైవ వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యెరూషలేమునకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఎందుకు యెరూషలేమునకు పౌలు గారు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 25వ వచనము నుండి నేను చదువుతున్నాను. మీరు బైబిల్ ఉన్నట్లయితే తీసి చూడండి. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుటకు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో భేదలైన వారి నిమిత్తం మాసిదోనియా వారును అఖాయా వారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి. అవును, వారిప్పుడు వారిష్టపడి దాన్ని చేసిరి అని రాయబడి ఉంది. అంటే ఎందుకు వెళ్దాం అనుకున్నాడు అపోస్తుడైన పౌలు గారంటే, అక్కడ అనేకులు ఎవరైతే యెరూషలేములో ఉన్న పేదలకు సహాయము చేయుటకు వారు ఇష్టపడి వారు ఇచ్చిన చందాను లేక కానుకను వాళ్ళకి తిరిగి ఇవ్వటానికి పౌలు గారు యెరూషలేమునకు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ దగ్గర కానుకను సేకరించారు. ఆ కానుకను తీసుకుని యెరూషలేముకు పౌలు గారు వెళ్తూ ఉన్నాడు. ఎవరితోనే పంపిస్తే సరిపోద్ది కదా. అపోస్తుడైన పౌలు గారే ఎందుకు వెళ్ళాడు అంటే, ఆయన చందా పోగు చేసిన దాన్ని ఇవ్వడానికి మాత్రమే కాదు, ఆయన అనేక విషయాలను, దైవికమైన విషయాలను వారికి తెలియపరచుట కొరకు, వారిని బలపరచుట కొరకు, అక్కడున్న సమస్యలను పరిష్కరించుట కొరకు, అక్కడున్న అనేక ఆరోపణలను ఆయన సరిదిద్దుట కొరకు పౌలు గారు యెరూషలేమునకు వెళ్ళటకు ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు ప్రయాసపడుతూ కొంత ధనాన్ని లేక వారిచ్చిన ఆ కానుకను, ఆ చందాను ఆయన సేకరించి ఆయన యెరూషలేముకు వెళుతున్నాడు కదా. ఇందులో ఇచ్చి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని బిడ్డలారా, ఇది ఎవరి దగ్గర సేకరించాడు అపోస్తుడైన పౌలు గారు అంటే, క్రైస్తవులుగా అంటే అన్యులలోంచి రక్షించబడిన దేవుని బిడ్డలు, అన్యులలోంచి దేవుని ఎరిగిన వారి నుండి ఈ కానుకను అపోస్తుడైన పౌలు గారు సేకరించాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, అన్యులు దేవుణ్ణి ఎరిగి దేవుని ప్రేమను కలిగి అక్కడున్న యెరూషలేములో ఉన్న పేదలకు తన ద్రవ్యాన్ని, తనకున్న డబ్బును వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పౌలు గారు తీసుకువెళుతూ ఉన్నాడు. అక్కడ యెరూషలేములో ఉన్న యూదుల్లోంచి రక్షించబడిన క్రైస్తవులు ఉన్నారు. ఇక్కడ 2 తెగల వారు మనకు కనబడుతూ ఉన్నారు. ఒకటి, చందా ఇచ్చిన వారు ఎవరు అంటే అన్యుల్లోంచి రక్షించబడిన క్రైస్తవులు, దేవుని బిడ్డలు. తీసుకుంటున్న వారు ఎవరు అంటే యూదుల్లోంచి రక్షించబడిన క్రైస్తవులు, దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 వర్గాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి తీసుకుని వెళుతున్నాడు అపోస్తుడైన పౌలు గారు. దేవుని బిడ్డలు, ఎందుకు ఈ చందా తీసుకువెళ్ళడానికి దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి, భావం ఏంటి మనం ఆలోచన చేస్తే, వారి యొక్క ఆలోచన, పౌలు గారి యొక్క ఉద్దేశం ఏమిటో మనము తెలుసుకోవడానికి మనము వాక్యములు వెలుగులో మనం పరిశోధించినప్పుడు మంచి సత్యాన్ని మనకు పౌలు గారు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే ఆయన అన్నాడు, చూడండి, అన్యుల్లోంచి రక్షించబడిన క్రైస్తవులు, చూడండి, యూదుల్లోంచి రక్షించబడిన క్రైస్తవుల మీద ప్రేమ కలిగి ఉన్నారు. మీ బీదలు ఉన్న వారికి సహాయం చేయడానికి వారు సముఖతతో ఉన్నారు. మీ ఎడల వారు మేలు చేయటానికి ఇష్టపడుతున్నారు. వారు మీ దగ్గరకు వచ్చి ఈ చందాను పంపడానికి గల కారణం ఏమిటి అంటే వారు మీ మీద వారు ప్రేమను, అనురాగాన్ని, లేక దైవికమైన ప్రేమను కలిగిన వారుగా వారు ఉన్నారని పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి కాలంలో, నేటి సమాజంలో మనము ఆలోచన చేస్తే అనేక సంఘాలుగా దేవుని పరిచర్య జరుగుతూ ఉంది. అనేక డినామినేషన్స్ ఉన్నాయి, అనేక సంస్థలు ఉన్నాయి, అనేక విధాలుగా దేవుని పరిచర్య జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మనమందరము డినామినేషన్స్ వేరై ఉండొచ్చు, లేక సిద్ధాంతాలు వేరై ఉండొచ్చు, కానీ మనం అందరము కలిగి ఉన్నది ఏమిటి అంటే దేవుని ప్రేమను మనము కలిగి ఉండాలి. పాపులమై ఉన్న మనలను దేవుడు వెదకి రక్షించాడు. మనల్ని ఆయన వైపుకు మనల్ని నడిపించాడు. ఆయనే రక్షణని మనకి, మన జీవితాలకు మోక్షము, విడుదల ఆయన వల్లనే కలుగుతుందని మనకి అర్థమైంది, తెలుసుకున్నాం. అయితే మన అందరిలో ఉండవలసింది ఏమిటి అంటే దేవుని ప్రేమను కలిగి ఉన్నవారిగా మనం ఉండాలి. దేవుని ప్రేమను కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, కానీ ఈ రోజున చాలామంది జీవితాలలో, లేకపోతే వాళ్ళ మాటలను బట్టి మీరు ఏం చెప్పొచ్చు అంటే ఎవరి గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ పక్కవారి మీద ప్రేమ కంటే తూలనాడటమే ఎక్కువ కనబడతా ఉంది. ప్రేమ కంటే ఇతరులను, చూడండి, హేళన చేసే వైఖరే కనబడతా ఉంది. ప్రేమ కంటే వారి మీద అసూయే కనబడతా ఉంది. ప్రేమ కంటే వారి మీద ద్వేషమే ఎక్కువ కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, పౌలు ఏమి తెలియపరచాలనుకున్నాడు ఆయన అంటే మీ పట్ల అన్యుల్లోంచి రక్షించబడిన క్రైస్తవులుగా వారు ప్రేమ కలిగి ఉన్నారనే సత్యాన్ని యూదుల్లో రక్షించబడిన వారికి తెలియపరచడానికి పౌలు గారు ప్రయాసపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను అంటాను, క్రైస్తవులుగా దేవుని రక్తము చేత కడగబడిన వారుగా మనమందరము కూడా దేవుని ప్రేమను కలిగి ఈ సమాజంలో దేవుని ప్రేమను లోకానికి చూపెడుతూ మన నడవడికల్లో నుంచి, మన క్రియలలో నుంచి మనము చూపెడుతూ ముందుకు వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు అనేక వార్తల్లో వినుంటారు. ఈ మధ్యన క్రైస్తవులుగా లేక సేవకులుగా బలముగా వాడబడుతున్న దైవజనులు కొందరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం వింటూ వస్తూ ఉన్నాం. విన్నాం. చూడండి, అవును, అమెరికాలో సేవ చేస్తూ యవనస్తుల మధ్యలో పరిచర్య చేస్తూ ఆయన, చూడండి,
ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండగా దేవుని మాటలను యవనస్తులైన వారికి ప్రకటిస్తూ ఉండగా క్లిక్ అనే దైవజనుడికి మీద వారు చూడండి వాళ్ళు భయంకరంగా షూట్ చేసి చంపేసినట్లుగా మనం చూసాం. ప్రియమైన దేవుని, అలాగే మన ఆంధ్రాలో మనం చూస్తే చూడండి, ఒక దైవజనుడు హైదరాబాదు నుండి పరిచర్య నిమిత్తం పని నిమిత్తం బయలుదేరి వెళుతున్నప్పుడు మరి ఆయన యాక్సిడెంట్లో చనిపోయారని కొంతమంది అనేక విధాలుగా ఆ దైవజనుడు చనిపోవడం మనకెంతో బాధకరం అండి. చాలా బాధ కలిగింది. ఎందుకంటే వాక్యాన్ని చాలా సుస్పష్టంగా వివరించగలిగిన దైవజనుడు ఆయన. దేవుని బిడ్డలారా, ప్రవీణ్ పగడాల గారు ఆయన మరణించినట్లుగా మనం వింటూ వస్తున్నాం. ఇలాగ దైవజనులు ఇలాగ అనేక శ్రమలను బట్టి లోకము వారికి అనేక శ్రమలను వారి మీద పెడుతూ అనేక ఇబ్బందులు గురిచేసి వారి లోకాన్ని ఈ లోకంలో వారి జీవితాన్ని ముగించేశారు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇటువంటి వార్తలు విన్నప్పుడు మనము ఎలాగుండాలి అంటే, మనం అందరమునండి డినామినేషన్స్ వేరైనా సిద్ధాంతాలు వేరైనా దేవుడు ఆనాడు అన్యులైన క్రైస్తవులను యూదులైన క్రైస్తవులను పౌలు గారు వారిని ప్రేమతో ఐక్యపరచడానికి ఎట్టు ప్రయాసపడ్డాడో ఈరోజు దేవుని యొక్క ఉద్దేశము, నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నా హృదయంతో మాట చెప్తూ ఉన్నాడు. ఒక మాట నాకు హృదయంలో ఈ మాట మాత్రం చెప్పు అని దేవుని ఆత్మచేత నేను ఈ మాట చెప్తూ ఉన్నాను. రాబోయే కాలంలో దేవుడు అంటున్నాడు, సంస్థలు వేరైన వారిని లేక డినామినేషన్స్ లేకపోతే సిద్ధాంతాలు వేరైన వారిని ఈ శ్రమలు ఈ ఇబ్బందులు కలుగుతున్న దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, వీళ్ళందరినీ ఒక తాటి మీదకు తీసుకురాకపోతున్నాను, వీళ్ళందరినీ ఐక్యపరచబోతున్నాను. ఎందుకంటే అందరము కలిసి ఉంటేనే, అందరూ ఐక్యత కలిగి ఈ లోకంలో దేవుని ప్రేమను మనము ఇతరులకు పంచిపెడితేనే, చూపిస్తేనే సాతానుని లేక వాడి క్రియలను మనము జయించగలమని దేవుని వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐక్యత కలిగి మనము జీవించవలసిన కాలంకి వచ్చేసాం. ఒకళ్ళు విమర్శించుకోవడం కాదు. క్రైస్తవులందరము దేవుని వాక్యము ఎరిగిన మనమందరము కూడా ఒక సేవకునికి ఇబ్బంది అయితే లేక ఒక సంఘ పరిచర్యలో ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు మనమందరం వారు వెనక నిలబడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ వింటున్నప్పుడు మనం అందరం ఏమోలో తెలుసా, నా సేవకుడైనా, మా సంస్థలో చెందినవాడైనా, నాతో మాట్లాడేవాడైనా, లేక నన్ను పలకరించేవాడైనా, నాకు పరిచయం ఉన్నవాడైనా, ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుని పరిచర్యలో దేవుని సువార్తలో ప్రకటిస్తున్నప్పుడు అనేకులు లోకస్తులు ఆటంకాలను పెడుతున్నప్పుడు, హింసలకు గురి చేస్తున్నప్పుడు, అనేక బాధలకు వాళ్ళు గురి చేస్తున్నప్పుడు క్రైస్తవుడైన నీవు నేను మనమందరము ఒక తాటి మీదకు వచ్చి, ఒక మాట మీదకు వచ్చి మనమందరము ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు వెనక నిలబడవలసిన పరిస్థితులు వచ్చాయి. మనమందరము కలిసి దేవునిలో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు రాబోతున్నాయి. అందుకనే దేవుడు ఈ శ్రమలకు అవకాశం ఇచ్చాడేమో. ఇట్టి దైవజనుల విషయాల్లో మనం వింటున్నప్పుడు క్రైస్తవులమైన మనమందరము కూడా, దేవుని బిడ్డలమైన వారందరం కూడా మనము ఒక్క తాటి మీదకి రావాలని దేవుడు పిలుపునిస్తున్నాడు వాక్యం ద్వారా. దేవుని బిడ్డలారా, నిజమండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది కదా. ఇది దైవజనుల కొరకే కాదు, దేవుని యందు విశ్వాసించిన ప్రతి వారు కూడా ఐక్యత కలిగి ప్రార్థించాలి. ఐక్యత కలిగినప్పుడు మనమందరము ఏక మనస్సుతో ప్రార్థించినప్పుడు, ఏకాత్మతో ప్రార్థించినప్పుడు అనేక గొప్ప కార్యాలు దేవుడు ఈ ఆంధ్రప్రదేశ్లో దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప ఉజ్జీవమును ఆయన రేపుతూ ఉన్నాడు. గొప్ప ఉజ్జీవమును ఆయన తీసుకురాబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
కానీ చాలా విషయాలు ఇలా దేవుని ఉద్దేశం ఇలా ఉందని దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను గ్రహించి మీకు చెప్పగలుగుతున్నాను. అయితే నేటి కాలంలో ఏం కనపడుతున్నాయంటే ఎవరో ఒక మీటింగ్ పెట్టారు, లేకపోతే ఏదో ఒక సభ పెట్టారు, ప్రభువా నీ గొప్ప కార్యము వారి పరిచర్లో కూడా చేయను ఆయన అని ప్రార్థన చేయవలసిన మనం ఆయనలో ఏ లోపం దొరుకుతుంది మనకి? ఆయన షూస్ వేసుకుని బలిపీఠం ఎక్కాడా? దొరికేసాడు సేవకుడు. మనం వెంటనే ఇంక అదే పందాలో పట్టుకుని అదే ఆలోచన కలిగి ఏమంటున్నామంటే అదిగో ఆ సేవకుడు అంత మీటింగ్ పెట్టాడు, అదిగో షూస్ వేసుకుని బలిపీఠం మీద వాక్యం చెప్తున్నాడు అని మాట్లాడతాడు మరొక దైవజనులు. అయ్యా దేవుని బిడ్డలారా, నేను అంటాను లోపాలు ఉండొచ్చు, నేను కాదంటలేదు, వాటిని సరిదిద్దాలి. నిజమే, వాక్య ప్రకారం ఎవరైనా పొరపాటు చేసినప్పుడు వాళ్ళు సరిదిద్దాలి, నిజమే. కానీ ఎలాగూ సరిదిద్దాలి అంటే మనము చెప్పే మాట ఎలా ఉండాలంటే ఇతరులు సరిదిద్దుకునే విధంగా మన వైఖరి ఉండాలి. కానీ వాళ్ళు చేస్తున్న పరిచర్యకు మనం ఒక పక్కలో ఒక బల్లెములాగా, లేకపోతే వాళ్ళు ఏది చేసినా, ఎవరు మీటింగ్స్ పెట్టినా, ఎవరు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నా, ఎవరు దేవుని పరిచర్యలో ముందుకు వెళుతున్నా, యవనస్తులు దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు మనము వాళ్ళకి చూడండి ప్రోత్సాహకరంగా, అమ్మా ఇలా కాదు ఇలాగ చేసుకోండి, ఇలా కాదు ఇలాగ వెళ్ళండి అని ఒక సలహా ఇవ్వవలసిన స్థాయిలో మనము అందరూ ఉన్నాం. కానీ మనము సలహా ఇవ్వడం మానేసి ఏం చేస్తున్నాం తెలిసే వాళ్ళని నిరాశపరిచేస్తున్నాం మనం నీ విమర్శల ద్వారా. వాళ్ళని చూడండి కృంగతీసేయడానికి ప్రయత్నించినట్లుగా మాట్లాడుతున్నాము మనము. ఎంత విచారకరం అండి. దేవుడి ఉద్దేశం ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? దేవుడు ప్రేమను లోకానికి మనం చూపించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒకరినొకరు అగౌరవపరుచుకుంటూ, ఒకరినొకరు నిందించుకుంటూ, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ ఇలాగ మనం జీవించడం ఇది దేవుని చిత్తం అంటారా? ఇది సరైందంటారా? ఒక నిమిషం ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు గారు యెరూషలేమునకు ఎందుకు తీసుకువెళ్ళాడో తెలుసా? వారు ఇచ్చిన చందాను పట్టుకుని, ఆ కానుకను పట్టుకుని ఎందుకు వెళ్ళాడంటే, అయ్యా మీ పట్ల వారు ప్రేమ కలిగి ఉన్నారు అనే వారి ప్రేమను యూదుల్లోంచి రక్షించబడిన క్రైస్తవులకు తెలియపరచడం కొరకు ప్రయాసపడ్డాడు. మరి నీవు నేను దేని కొరకు ప్రయాసపడుతున్నావు? దేవుని బిడ్డలారా, నేను అంటాను యవ్వన బిడ్డలు ఈ రోజున అనేకులు పరిచర్య కొరకు తీర్మానించుకుని వారు యవ్వన కాలములో దేవుని సేవ చేయటానికి అనేకులు ముందుకు వస్తున్న సమయాలు ఇవి. మీరు ఎక్కడ చూడండి, ఎక్కువ అనేక పరిస్థితి నేను గమనిస్తున్న నాకు అర్థమవుతుంది ఏమిటి అంటే, యవనస్తులను దేవుడు లేపుకుంటున్నాడు. యవనస్తుల ద్వారా దేవుడు నూతనమైన కార్యాలు చేయుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే యవనస్తులు సువార్త ప్రకటించడంలోనూ, అనేక దేవుని గూర్చి కీర్తనలు పాడుటలోనూ, సాక్ష్యం ఇచ్చుటలోనూ వారు ముందుకు వెళుతున్నారు. దేవుని బిడ్డలారా, యవనస్తులను లేక దేవుని బిడ్డలను ప్రోత్సహించండి. దేవుని కొరకు పని చేయమని, వారిని దేవుని కొరకు నిలబడమని, దేవుని కొరకు వారు పని చేస్తుంటే నువ్వు వెనకాల నిలబడి వారిని ప్రోత్సహించేవారుగా మనం ఉండాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. ఎందుకు నేను ఇలా చెప్తున్నా? నేను సేవ ప్రారంభించిన కాలాల్లో నాకెవ్వరూ సహాయం చేయలేదు. నేను ఎవరిని సహాయం అడగలేదు. ఎవరి సహాయం చేస్తారని ఈ పరిచర్య కొరకు పరిచర్యలో ముందుకు రాలేదు. నేనండి దేవుని సువార్త ప్రకటించాలనే దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి నేను ఒక సైకిల్కి ఒక సౌండ్ బాక్స్ను కట్టుకుని, ఒక మైక్ కట్టుకుని ప్రతి ఊరు వెళ్ళి, ప్రతి సందు దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించడానికి ఇష్టపడ్డాను. నా వెనక నేను ఒక్కడే వెళ్ళేవాడిని. నేను ఒక్కడే ఈ పరిచర్య కొరకు అనేక ఇంచుమించుగా 40 గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. ఎవరు ప్రోత్సహించలేదు నన్నేమి. ఆఖరికి నా కుటుంబస్తులు కూడా నాకు ప్రోత్సాహం చూపించలేదు. నిజం చెప్తున్నానండి. దేవుని వాక్యం, దేవుని సేవకునిగా చెప్తున్నాను. నన్ను చూసి కొంతమంది
బిడ్డలు ఒక యవనస్తుడు వచ్చినాక నేను వస్తాను పాస్టర్ గారు మీతో పాటు రామ్మా అని చెప్పి మేము ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళం కొన్ని ప్రాంతాలకి. అప్పుడు ఒకసారి యవనస్తుడు ఇంకొక యవనస్తుడు అకుల్లా అని ఒక ఆయన వచ్చేవాడు నాకు కూడా. ఆయనతో కలిసి నేను దేవుని పరిచర్లోకి వెళ్ళేవాడిని. దేవుని బిడ్డలారా, నాకు అప్పుడు అనిపించేది, అలా చేస్తున్నప్పుడు అనిపించేది, ఇంత కష్టపడి దేవుని కొరకు వెళ్తున్నాం కదా, మళ్ళీ వెనకాల నిలబడి మేము ఉన్నాం, నీకేం భయం లేదు అని ప్రోత్సహించే వాళ్ళు ఉండుంటే బాగుండు అనిపించేది నాకు. కానీ అలా ప్రోత్సహించేవారు ఎవరూ కనపడలేదండి నాకు. వాళ్ళు చూడండి, నన్ను కొన్ని మాటల ద్వారా కొన్ని పరిచర్య చేస్తున్నప్పుడు ఎలాగో వ్యతిరేకులు అక్కడక్కడ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి నీకేం పని లేదా ఈ పరిచర్య ఇలా అన్నప్పుడు ఎక్కడో కొంత వాళ్ళు చూడండి కొన్నిసార్లు నన్ను కొనడానికి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. సువార్త ప్రకటిస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఎక్కడో కొంత ఆ లోపల అధైర్యంగా అనిపించేది నాకు. అప్పుడు అనుకునేవాడిని, నా పక్షాన ఈ పరిచర్య చేస్తున్నప్పుడు కొంతమంది నిలబడి ఉంటే, కొంతమంది ప్రోత్సహించుంటే నేను ఇంకా ధైర్యంగా దేవుని మాట చెబుతును కదా అనిపించేది. అందుకని ఈ వాక్యాన్ని నేను సిద్ధపడ్డా గల కారణం ఏమిటంటే, అయ్యా నీ చుట్టుపక్కల ఎవరైనా సువార్త ప్రకటిస్తున్నప్పుడు, నీ సంఘంలో ఎవరైనా సువార్త కొరకు లేపబడుతున్నప్పుడు, అనేకులకు చెప్పడానికి సిద్ధపడుతున్నప్పుడు, లేక దేవుని కార్యాలు చేయాలనే ఉత్సాహంతో ఉజ్జీవముతో వారు ఆ ఆశ కలిగి ఉన్నప్పుడు నేను అంటాను, అటువంటి వారిని తప్పకుండా ప్రోత్సహించండి, వారిని పురుగొల్పండి. నువ్వేం భయపడొద్దు, నీవు ముందుకు నడు, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మేమున్నా. దేవుని బిడ్డలారా, నిజమండి, ఓ పక్కన నేను చిన్న ఉద్యోగం చేసుకుంటూ నా సువార్త పని నేను చేసుకునేవాడిని. ఎన్ని శ్రమలు గుండా నా పరిచయం నేను తీసుకువెళ్తూ వచ్చాను అప్పుడు. దేవుని బిడ్డలారా, కానీ నాకు ఒకటే బాధ ఉండేది, ఏమిటి అంటే నాకు ప్రోత్సహించేవారు, నన్ను ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు రాలేదు కూడా, నా వెనకాల ఎవరు రాలేదు. కొంతమంది ఏం చేశారో తెలుసు, రాకపోగా ఒకళ్ళు ఇద్దరు నాకు కూడా వస్తుంటే వాళ్ళు కూడా ఏదో మాటలు చెప్పి ఆపిచ్చేశారు. అవి కూడా నాకు తెలుసు. నేను అడిగేవాడిని, నాకు తెలియక అనేవాడిని, బాబు మన వచ్చావు కదా, వస్తా అన్నావు కదా, రాలేదు ఏంటి అంటే, పలానా ఆయన వెళ్ళొద్దన్నారండి అన్నాడు. చాలా బాధ కలిగింది మాట. దేవుని బిడ్డలారా, దేవుని సేవకునిగా చెప్తున్నాను, దేవుని ప్రేమను కలిగి ఇతరులకు దేవుని ప్రేమను పంచేవారిగా మనం ఉండాలి, ఇతరులను ప్రోత్సహించేవారుగా మనం ఉండాలి, ఇతరులను బలపరిచేవారుగా మనం ఉండాలి. అలాగూ దేవుని ఉద్దేశం కూడా అదే, దేవుని ఆలోచన, దేవుని చిత్తము కూడా అదే. మనమందరము కలిసి దేవుని ప్రేమను లోకానికి చూపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నేను అంటాను, మీకెవరు పరిచర్యలో ఒకవేళ ఏదైనా ఆటంకాలు ఏర్పడితే, ఇబ్బందులు ఏర్పడితే, ఎవరు ప్రోత్సహించేవారు నీకు లేరని బాధపడుతున్నావేమో, దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రోత్సహించేవాడు నేనున్నాను. దేవుడు చెప్తున్నాడు, దేవుని ప్రేమను కలిగిన వాడిగా నేను కూడా ఈ వాక్యం ద్వారా మీకు చెప్తూ ఉన్నాను. నువ్వు కొత్తగా దేవుని సేవలో పరిచర్యలో ముందుకు వెళుతూ ఉంటే నీకు సహాయపడడానికి, నీకు నిలబడటానికి నేను కూడా ఉన్నాను. ఒక అన్నయ్యలాగా, ఒక తమ్ముడు అనుకో, లేకపోతే ఒక తమ్ముళ్ళలాగా నేను కూడా ఉన్నాను నీ వెనకాల. తప్పకుండా మీకు సహాయం చేయడానికి, లేక నేను అంటాను, సహాయం అంటే చూడండి, ఆర్థిక పరమైన సహాయమో లేకపోతే ఏదో, చాలామంది వేరే ఆలోచనలోకి వెళుతున్నారు. కాదు, మీ పరిచర్యలో ఏదైనా ఆటంకాలు కలిగితే మాకు తెలియపరుస్తున్నప్పుడు మేము ప్రార్థించడమే కాదు, మీకు సమస్య పరిష్కారం కొరకు మా వంతు మేము నిలబడడానికి ప్రయత్నిస్తాం. మేము కూడా ఆ పరిచర్య ముందుకు తీసుకువెళ్ళడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న వారులారా, ప్రోత్సాహం కొరువైంది నేటి కాలంలో. ప్రోత్సహించేవారు కొరువైపోయారు. ఏదైనా పరిచర్య ఎవరైనా చేస్తుంటే వాళ్ళని ప్రోత్సహించేవారు తక్కువైపోయారు ఈ రోజున. అండ్ అన్యులు మాట్లాడారంటే అర్థం ఉందండి. అన్యులు ఏదైనా ఓ మాట, నీకు ఎందుకయ్యా బైబిల్ ఎట్లా తిరుగుతున్నావు, ఏ పని చేసుకోవచ్చు కదా, లేకపోతే ఏయో మాట్లాడతారు కదా వాళ్ళు, నన్ను అంటారు కదా. అన్యులు అన్నారంటే వాళ్ళకి దేవుని వాక్యం తెలీదు, దేవుని ప్రేమ తెలీదు. కానీ క్రైస్తవులు కూడా ఒకళ్ళు
దేవుని కొరకు సాక్షులుగా నిలబట్ట కొరకు పరిచర్య కొరకు వెళుతున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తున్నావా? మనం ఎప్పుడంటే మన కళ్ళు ఎవరి వైపు ఉంటాయో తెలుసా? గొప్ప గొప్ప వారి మీదే ఉంటాయి మన కళ్ళు. వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచిస్తాం. వాళ్ళ వెనకాల నిలబడటానికి ఇష్టపడతాం. ఒక గొప్ప దైవజనుడు వచ్చి మీటింగ్ పెడుతున్నాడు అనుకోండి, అందరూ ఆయనకి మన సహాయమే అవసరం ఉండదు. ఎందుకంటే గొప్ప దైవజనుడు, ఆయన అనేక అనుభవం కలిగిన వాడు, అనేక అనుభవాలు గుండా దేవుడు నడిపిస్తున్నాడు. ఆయనకి మన సహాయం అవసరమే ఉండదు. కానీ మనము వాటి వైపు నిలబడటానికి ఇష్టపడతాం. కానీ దేవుని ఆత్మచేత, దేవుని చేత ప్రేరేపించబడిన వాడై దేవుడు పిలుపును గ్రహించి దేవుని సేవ చేయుటకు లోకంలో యవనస్తులు వస్తున్నప్పుడు వాళ్ళు ప్రోత్సహించేవారు ఏరి అనేక ప్రాంతాలకు దేవుని వాక్యము వెళ్ళడానికి దైవజనులుగా దేవుడు పిలుస్తున్నాడు యవనస్తులను. ప్రియ సోదరుడా, ఈ వాక్యం వింటున్నా ప్రియ సోదరుడా, ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను, దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. నిన్ను కూడా కొన్ని దినములుగా ఆయన నీతో ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. నువ్వు లేగో, దేవుని పరిచర్య కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు లేగో, ప్రోత్సహించబడు. దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షమునున్నాను. నువ్వు సకల జనులకు సువార్త ప్రకటించడం కొరకు నేను నిన్ను ఎన్నుకున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా వెనకాల ప్రోత్సాహం లేదని దిగులు పడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఈ వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. యవనస్తుడా, ప్రోత్సహించేవారు మనుషులుగా నీకు లేకపోవచ్చు, దేవుడిగా ఆయన నీకున్నాడు. దేనికి భయపడకో. చూద్దామా, ఒక మాట మీకు వాక్యంలో నుంచి చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనము నుండి, మేము అనేక దినములు ఇక్కడ ఉండగా అగాపు అనే ఒక ప్రవక్త యూదాయి నుండి వచ్చెను. అతడు నా యొద్దకు వచ్చి పౌలు నడికట్టును తీసుకుని తన చేతులకు కాళ్లకు కట్టుకుని, యెరూషలేములో యూదులు ఈ నడికట్టు గల మనుష్యుణ్ణి ఇలాగు బంధించి అన్యజనులకు చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మతో చెబుచున్నాడనెను. ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేముకు వెళ్ళవద్దని బ్రతిమలాడుకుంటుమి. కానీ ఇక్కడ చూడండి 13వ వచనం, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెలను బద్దలు చేసేది ఎలా? నేనైతే ప్రభువు నామ నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నానని చెప్పాను. దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, నన్ను బంధిస్తారనే దాని కొరకనే బాధపడలేదు, ఆ కొరకు చనిపోవడానికి కూడా సిద్ధమే అని పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్యకు సిద్ధపడుతున్న ప్రియ సోదరుడా అంటాను, దేవుని సేవ మనము చేయాలి, దేవునిలో ముందుకు వెళ్ళాలి, అనేక ఆత్మలు రక్షించాలని భారము నీకుంటే శ్రమలు వస్తున్నాయని ఆలోచన నీ మదిలోకి రానివ్వకు. దేవుని కొరకు ఏదైనా మరణమైనా మనము దేవుని వైపు నిలబడడానికి ఇష్టపడాలి. దేవుని కొరకు సాక్షిగా బ్రతకడానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడి నువ్వు సేవ చేయాలి. మరణానికి కూడా భయపడకుండా ధైర్యముగా నిలబడగలిగి అటువంటి మనస్సు నువ్వు కలిగి దేవుని సేవ చేయాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నేను ముగించేశాను. ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ప్రోత్సహిద్దాం, దేవుని ప్రేమను చూపిద్దాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు. ప్రభువా, మమ్మల్ని ఎన్నుకున్న దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని ఏర్పరచుకున్న తండ్రి మీకు స్తోత్రాలు. నాయన ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. నిజమే, ఈ వాక్యము ప్రభువా మేము సిద్ధపడలేదు, కానీ దేవుడు ప్రభువా నీ ఆత్మ ప్రేరేపణ కలిగిన వాడిగా ప్రభు ఈ వాక్యాన్ని బోధించడానికి కృప చూపించావు నాయన. నిజమే, యవనస్తులైన బిడ్డల్ని నువ్వు లేపుకుంటున్నావని, వారిని నీ పరిచర్య కొరకు ఎన్నుకున్నావని ప్రభు వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. విన్నాం ప్రభువా, ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభువా అవునయ్యా ప్రోత్సహించేవారుగా, దేవుని ప్రేమను చూపించేవారుగా, దేవుని ప్రభువా ప్రేమను వారి ఎడల కలిగి ఉన్నవారుగా ఉండటకు నీ కృప చూపండి. ఎన్న వాక్యాన్ని బట్టి ఎవరైతే సేవ కొరకు సిద్ధపడటకు, పరిచర్య కొరకు ప్రభువా ఆశ కలిగి ఉన్నారో వారిని బహుబలంగా వాడుకోండి. ప్రభువా
గొప్ప సేవకులుగా తీర్చిదిద్దండి నాయన. అనేక ఆత్మలను పట్టే భారమును వారికి అనుగ్రహించి నీ కృప చూపు నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు.